ఎంత దరిద్ర పని చేశావే. చెప్పవే, ఎవడు వాడు? ఎవరితో తిరిగి ఈ పాపాన్ని మూటగట్టుకున్నావు? నీలాంటి దాన్ని నా చెల్లెలు అని చెప్పుకోవటానికే సిగ్గుపడేలా చేశావు కదే. నేం కాదే, నువ్వే చావాలి. చావే. విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు, నీ ఇష్టం. నీకే మాత్రం మానాభిమానం ఉంటే ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. నీకింక బతికి అర్హత లేదే. పోవే, ఎందులో నేను దూకి చావు. దయచేసి ఈ నిజాన్ని మనిద్దరి మధ్య ఉండనివ్వండి. ఎవ్వరికీ చెప్పకండి, ముఖ్యంగా హారికక్కకి. అలా చెప్పనని మాటివ్వండి. నువ్వే చావాలి. చావే. ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు, నీ ఇష్టం. క్షమించనయ్యా. నీ ప్రశ్నలకి ఏ జవాబు చెప్పలేని ఈ నిస్సహాయురాల్ని మనస్ఫూర్తిగా క్షమించు.
వాడు ఎవరితో తిరిగి ఈ పాపాన్ని మూటగట్టుకున్నావు? ఈ పాపం చేసింది ఎవరో కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ చేత ఒప్పిస్తారు. చావే, విషం మింగే చస్తావు, ఉరేసుకొని చస్తావు, ఎందులో నేను దూకే చస్తావు, నీ ఇష్టం. నీకే మాత్రం మానాభిమానం ఉంటే ఒక్కరోజు కూడా బతకు. చావే, వెంటనే చావు. భజంత్రిలు వాయించండి. కంటే భద్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ మహార్తస్వము. రారాదా, రా రారాదా, రా. రారాదా. రాధా, ఏం నువ్వు చేస్తున్న పని? రాధా, నా మాట విను. రాధా, నా మాట విను. రాధా, 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 నీ ఇష్టం, చచ్చిపో. నీ ప్రాణం నీ ఇష్టం, హ్యాపీగా చచ్చిపో. కానీ నీ కడుపులో బిడ్డను చంపే హక్కు మాత్రం నీకు లేదు. నాకు బతకాలని లేదు. నా వల్లే అందరికి ఇన్ని బాధలు. నా వల్లే. అయితే నువ్వు చావు. ఇంకా పూర్తిగా రూపం కూడా దిద్దుకుని బిడ్డ నీతో పాటు చంపడానికి నువ్వెవరు?
మీకు తెలీదు గోపి గారు, మీకు తెలీదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. కానీ తప్పు చేసింది, నీకు ద్రోహం చేసింది ఇంకొకడైతే శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? నీతో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఏం పాపం చేసిందని అనుభవించాలి? రాధా, ప్రతి సమస్యకి చచ్చిపోవడమే పరిష్కారం అయితే ఈ లోకంలో ఒక్క మనిషి కూడా బ్రతికుండేవాడు కాదు. ఈ భూప్రపంచం మొత్తం ఏనాడో శవాల దెబ్బైపోయేది. గోపి గారు, నా సమస్య అందరిలాంటి సమస్య కాదు అనే ప్రతి మనిషి అనుకుంటాడు. నా బాధ నోరు తెరిచి చెప్పుకోలేను, గుండెల్లోనూ దాచుకోలేను. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అని శూలం లాంటి మాటలతో నా గుండెల్లో గుచ్చే మనుషులకి ఆ పేరు చెప్పలేను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. నా కంటల్లో ఊపిరి ఆగిపోయే క్షణంలో కూడా చెప్పలేను. అందుకే ఈ రహస్యాన్ని నాలోనే సమాధి చేయాలనుకున్నాను. రాధా, నీకు అన్యాయం చేసిన ఆ వ్యక్తి పేరు చెప్పనంత మాత్రాను, ప్రాణాలు తీసుకున్నంత మాత్రాను మచ్చ మాసిపోతుందా? నింద తొలగిపోతుందా? ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య లేదు, ఉండదు కూడా. కొన్ని సమస్యలకి తక్షణమే పరిష్కారం దొరకవచ్చు, ఇంకొన్నిటికి కాలమే జవాబు చెప్పొచ్చు. కానీ మనం బ్రతుకుంటేనే కదా ఆ జవాబేంటో తెలియడానికి. రాధా, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంటే ఇంకేం మాట్లాడకుండా నాతో. మీతోనా? అవును, నాతోనే, మా ఇంటికి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తే లోకం కోడే కూస్తుంది అంటాం, అంతేగా? అంతకు మించి ఇంకేం జరగదుగా. రాధా, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని నేనెప్పటికీ అడగను, ఎప్పటికీ. కానీ ఇంకేం మాట్లాడుకో. నేనొక మంచి స్నేహితుడు అనుకో. ఆ దేవుడి మీద కాదు కాదు, నన్ను కన్న తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా వల్ల నీకే ఇబ్బంది రాదు, ఎటువంటి హాని జరగదు. నమ్మగలిగితే నాతో రా. దయచేసి ఈ నిజాన్ని మనిద్దరి మధ్య ఉండనివ్వండి. ఎవ్వరికీ చెప్పకండి, ముఖ్యంగా హారికక్కకి. అలా చెప్పనని మాటివ్వండి. నీలాంటి మృగాన్ని వదిలిపెట్టకూడదురా. చంపేయాలి. సత్యం, చంపేయాలి. చీకట్లో కూర్చున్నారేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? రాధ గురించేనా? రాధ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందనుకుంటే ఇలా జరిగిందేంటండి? అసలు గోపి ఇలా తొందరపడతాడని కల్లో కూడా అనుకోలేదు. ఏదో రాధ గురించి పూర్తిగా తెలిసి జాలితోనో అభిమానంతోనో ప్రేమతో ఇష్టపడుతున్నాడు అనుకున్నానే గాని వాడిలా చేస్తాడనుకోలేదు. సరే, గోపి అంటే మగాడు, రాధలా ఒప్పుకుందండి.
ఇప్పటికీ రాధ మిమ్మల్ని తన భర్త అనుకుంటుంది. మరి అలాంటప్పుడు గోపితో ఛ, ఎంత ఆలోచించినా బుర్ర బద్దలు కొట్టుకున్నా జవాబు దొరకడం లేదు. మాట్లాడరేంటండి? ఏం మాట్లాడినావు? ఏం మాట్లాడను అంటారేంటండి? రాధకింత జరిగితే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? అంటే నా ఉద్దేశం మీరు కల్పించుకోకపోతే ఎలా అని. కల్పించుకుని మాత్రం నేనేం చేయగలను? మీరే చెయ్యాలండి. ఎందుకంటే రాధ దృష్టిలోనే కాదు, అందరి దృష్టిలో కూడా తన భర్త మీరే. రాధకిలా జరగడానికి కారణం మీరే అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను నమ్ముతానని కాదు, కానీ ఊళ్ళో వాళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పలేం కదా. రాధని మీరు ఓ పసిపాపలా మన టెడ్డీతో సమానంగా చూసుకున్నారని నాకు మాత్రమే తెలుసు. కానీ ఊళ్ళో వాళ్ళకి తెలీదుగా. నాకు తెలుసండి, మీకే పాపమో తెలీదు. తప్పంతా గోపిగడ్దే. రాధ ప్రెగ్నెంట్ అని తెలిసాక వాళ్ళ వదిన ఎంత దారుణంగా ప్రవర్తించుంటుందో, ఆ అమాయకురాల్ని ఎలా కాల్చుకుని తింటుందో నాకు తెలుసు. అందుకే మీరొకసారి వాళ్ళ ఇంటికెళ్ళి ఓదార్చి నిజాలు తెలుసుకుంటే బాగుంటుందని. నేను వెళ్తే ఏం బాగుంటుంది? పోనీ మీరొక్కరే వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తే నేను వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళి. ఇప్పుడు మనం వెళ్తే మర్యాదగా ఉండదు హారే. వెళ్ళకపోతే మర్యాదగా ఉంటుందా? చూడండి, సత్యవన్నే మనల్ని నమ్మి రాధని మన చేతుల్లో పెట్టాడు. మన ఇంట్లో రాధకేం జరిగినా అందుకు కారణం ఎవరైనా బాధ్యత వహించాల్సింది మాత్రం మనమే. కానీ ఆ మహాలక్ష్మి అంటుందండి, నోటికొచ్చినట్టు అంటుంది, తిట్టిపోస్తుంది. కానీ మనం మాత్రం భరించక తప్పదు. ఎందుకంటే ఎప్పుడైతే రాధ బాధ్యతను మనం తీసుకున్నామో ఆ క్షణం నుంచి రాధ సంరక్షణ కూడా మందే. మన ఇంట్లో ఉన్న రాధని మనం రక్షించుకోలేకపోయాం, కళ్ళుండి గుడ్డివాళ్లమయ్యాం. అందుకే పెద్దవాళ్ళు అంటారు, భార్యాభర్తల్ని తప్ప వయసులో ఉన్న ఆడ మగల్ని ఏకాంతంగా ఒకే చోట కలిసి ఉండనివ్వకూడదు అని. రాధను అమాయకురాలనుకున్నాం, గోపిని అయినవాడనుకున్నాం. కానీ ఏం జరిగింది? జరగకూడదే జరిగింది. జరిగిన దాంట్లో రాధ తప్పేమీ లేకపోవచ్చు కదా. లేకపోవచ్చు అంటే నమ్మే అంత వెరిదాన్ని కాదండి. రాధ అమాయకురాలే కాదన్ను. కానీ పరాయి మగాడితో పక్క పంచుకోవడం తప్పు అని తెలియనంత వెర్రిబాగులదని మాత్రం పొరపాటును కూడా నమ్మను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఆడ మగ కలిస్తేనే తప్పు. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పు గోపిదా, రాధదా, లేక ఇద్దరిదీనా అని కాదు, జరిగిన తప్పును సరిదిద్దడం ఎలా అని. అందుకే మనం సత్యవాణి ఇంటికి వెళ్దాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే. లేచి రెడీ అవ్వండి. ఏ రాధా, ఏంటి రాధా ఇది? చూడు, నేను మనిషిలాగే ఉండాలనుకుంటున్నా. అనవసరంగా మునగచెట్టెక్కించి నన్ను దేవుని చేయకు. ఈ సిటీలో ఈ కల్తీ మనుషుల మధ్య, కుట్రలు కుతంత్రాల మధ్య, మోసాలు దగాల మధ్య ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతున్నట్టుగా ఉంటుంది. అందుకే కొటాలకు వెళ్ళిపోదాం అంటున్నాను.